సహోదరి, సహోదరుడా, గతంలో దేవుడు నీకు చాలా టైం ఇచ్చి ఉంటాడు, వినలా. మాటి మాటికి దేవుని మాట వినకుండా, మాటి మాటికి దేవుని మీద నువ్వు తిరగబడితే, మాటి మాటికి చేసిన తప్పులే చేస్తూ దేవుని విసిగిస్తే, నువ్వు వాస్తవంగా ఏం చేస్తున్నావు అంటే దేవుని యొక్క ఓపికను పరీక్షిస్తున్నావు. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, లాగండి. తెగిందా? తెగలా? తెగలేదుగా? తెగిందా? తెగలా? తెగలేదుగా? తెగిందా? తెగలా? తెగలేదుగా? అది సాగుతుంది కదా అని చెప్పి నువ్వు సాగదీస్తే, సాగుతుంది కదా అని చెప్పి ఇంకా సాగదీస్తే, సాగుతుంది కదా అని చెప్పి ఇంకా సాగదీస్తే, సాగుతుంది కదా అని చెప్పి ఇంకా సాగదీస్తే, వినండి, ఒక్క టైంలో, ఒక్క క్షణంలో, నువ్వు ఊహించని సమయం, ఇంకా సాగుతుందేమో అనుకునే సమయంలో టప్మని చెప్పి తెగిపోతుంది. ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎంత ఎక్కువగా సాగదీస్తే, వింటున్నావా సహోదరి, వింటున్నావా సహోదరుడు, వింటున్నావా? ఎంత ఎక్కువగా నువ్వు సాగదీస్తే అంత ఎక్కువ దెబ్బతింటావు. నేను చెప్పేది వాస్తవం కాదో, ఈ సందేశం అయిపోయిన తర్వాత ఎలాగ ఇంట్లో కూర్చుంటున్నాం కదా, భర్త ఒక రబ్బర్ బ్యాండు, భార్య ఒక రబ్బర్ బ్యాండు, మీకు 2-3 పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక ముగ్గురికి నలుగురికి 4 రబ్బర్ బ్యాండ్లు ఇవ్వండి, ట్రై చేద్దాం రండి అని చెప్పి అందరూ కూర్చుని, లేదా తండ్రి జాగ్రత్తగా విను, నువ్వు తండ్రివి, నీకు ప్రియమైన కొడుకున్నాడు, ఆ ప్రియమైన కొడుకు నువ్వు ఒకవైపు నువ్వు ఆ రబ్బర్ బ్యాండ్ పట్టుకో, రెండో వైపు మీ అబ్బాయిని పట్టుకోమనండి, వాడు సాగదీస్తాడు, సాగదేమనండి. ఇంకా సాగుతుంది అని చెప్పి మీ అబ్బాయి ఏం చేస్తాడంటే ఇంకొంచెం లాగుతాడు, ఇంకా సాగుతుంది, ఇంకొంచెం సాగిస్తాడు, ఇంకా సాగుతుంది, ఇంకొంచెం సాగించాడు, ఇంకా సాగుతుంది, ఇంకా లాగాడు. ఇప్పుడు సడన్గా తెగిపోయింది అనుకోండి, అడుగుతున్నాను తండ్రి, అడుగుతున్నాను తమ్ముడో, సాగుతుంది కదా అని చెప్పి బాగా సాగదీశాడు మీ అబ్బాయి, అది సడన్గా తెగిపోయింది, అడుగుతున్నా, తెగిపోయినప్పుడు అది సాగదీసినటువంటి కొడుకుకు మాత్రమే దెబ్బ తగులుతుందంటారా? తను సాగదీసేటటువంటి ఆ రబ్బర్ బ్యాండ్ను పట్టుకున్న తండ్రికి కూడా దెబ్బ తగులుతుందంటారా? ఒకసారి మీరు చెప్పండి. ఇద్దరికి దెబ్బ తగులుతుంది, ఇద్దరు కెవ్వుమని కేకేస్తారు. సాగదీసే ఒక కొడుకే కాదండి, వాడిని పట్టుకున్న, వాడికి కనెక్షన్ ఉన్నటువంటి ఆ రబ్బర్ బ్యాండ్ పట్టుకున్న తండ్రికి కూడా దెబ్బ తగులుతుందండి. ఓర్పు అనేదేక నీకు నీ దేవునికి మధ్య ఎంతో కొంత బంధాన్ని ఇంకా మిగిల్చింది. సహనము అనే దేవుని లక్షణమేగా నీకు దేవునికి మధ్య ఎంతో కొంత బంధాన్ని మిగిల్చింది. ఆ సహనమే, ఆ దీర్ఘశాంతమే, ఓర్పే లేకపోతే ఈ బంధం ఎప్పుడో తెగిపోయేదిగా, నువ్వు తెంచేసుకునేవాడివిగా. సహోదరి, సహోదరుడా, దయచేసి అర్థం చేసుకో. నువ్వు దేవుని యొక్క ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తూ ఆ ఓర్పును ఆఖరికి తెగిపోయేదాకా లాగేశావంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ప్రేమించిన పుణ్యానికి దేవుడు కూడా అంతగా బాధపడతాడయ్యా. నీకు ఎంతగా చురుక్కుమని దెబ్బ తగులుతుందో ఆ తెగిపోయినప్పుడు, అదే దెబ్బ పట్టుకున్న తండ్రికి కూడా తగులుతుందయ్యా. అంటే అర్థం తెలుసా? నువ్వు పడిన ప్రతిసారి దేవుడు కూడా బాధపడుతున్నాడు, నువ్వు ఏడ్చిన ప్రతిసారి దేవుడు కూడా ఏడుస్తున్నాడు, నువ్వు దెబ్బతిన్న ప్రతిసారి దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే నీకు దేవుని పట్ల లెక్క లేదు, దేవుని పట్ల మక్కువ లేదు, దేవుని పట్ల మనస్సు లేదు. కానీ దేవుడికి అయితే మనసు నిండా నువ్వే ఉన్నావు, దేవుని గుండె నిండా నువ్వే ఉన్నావు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ దేవుడిని గుండె నిండా నేనే ఉన్నానని మీరు చెప్తున్నారు, కానీ నేను మంచోడిని అయితే కదా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, కొడుకు కూతురు, వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు. కూతురు చాలా మంచిది, కొడుకేమో అస్సలు లెక్క చేయడు. అడుగుతున్న తండ్రి కానీ తల్లి కానీ ఎవరిని ప్రేమిస్తారు? బుద్ధిగా ఉండేటటువంటి కూతురున, మాట వినే కూతురున, లేకపోతే మాట వినకుండా తిరగబడే కొడుకున,
కన్నటువంటి పేరెంట్స్ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? చక్కగా చదువుకునే బుద్ధిమంతురాలుగా ఉండి ఆనిముత్యంగా పెరుగుతున్న కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారా, లెక్కలేకుండా జీవించేటటువంటి కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారా? ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్గా మీలో చాలామంది పేరెంట్స్ కాబట్టి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? మాట వినేటటువంటి కూతురునేగా. మరి కొడుకు, వాడిని చూస్తే మీకు కోపం వచ్చేస్తే, వాడు ఇంట్లోకి వస్తేనే కంపరం వచ్చేస్తే, వాడు కంచం ముందు పెట్టుకుని కూర్చున్నప్పుడు మీకు చిరాకు వచ్చేస్తే, తినడానికి తప్ప ఎందుకు పనికిరాడు వీడు అని చెప్పి అనిపిస్తుంది. అవునా? అవును బ్రదర్, నిజమే. మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే మా అబ్బాయి అంటే, మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే మా అమ్మాయి అంటే రోజు రోజుకు మాకు విసుగొచ్చేస్తుంది. రోజు రోజుకు మాకు వారి మీద చిరాకు వచ్చేస్తుంది. భరించలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు వీడికి అన్నానా, ఎందుకు దీనికి అన్నానా అనిపిస్తూ ఉంటుంది. అసలు మా ఇంట్లో పుట్టకుండా ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. అవునా? అంతే కదా బ్రదర్. మాట వినకుండా మనిషిని, తండ్రికి తల్లికి నరకం చూపించే కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు ఇంట్లో ఉంటే పేరెంట్స్కి నరకమేగా. అంతగా వాడు బాధ పెడుతున్నప్పుడు, అంతగా ఆమె బాధ పెడుతున్నప్పుడు ఎలా ప్రేమించమంటారు అనేది సాధారణంగా తండ్రికి తల్లికి ఉండే ప్రశ్న. అయితే వినో, నేను చెప్తున్నటువంటి ఈ తండ్రి, పరమ తండ్రి, ఆయన ప్రత్యేకత ఏమిటంటే, నువ్వు ఎంత పాపిష్టివాడివైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఊరుకోని బ్రదర్, అది ఎలా సాధ్యం? అర్థమయ్యేలా చెప్పమంటారా? ఒక తల్లికి 5 పిల్లలు ఉన్నారండి. 5 పిల్లలు ఉంటే ఆ ఇంటికి ఒకరోజు సేవకుడు వచ్చాడు. ఆ 5 పిల్లల గురించి ఎంతో శ్రద్ధ వహించి ఆ తల్లిని చూసి, అమ్మ నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరేమనుకోకండి, అడగండి పాస్టర్ గారు. 5 పిల్లలను దేవుడు మీకు ఇచ్చాడు కదా. అవునండి. ఈ 5లో మీకు ఎవరంటే ఇష్టం? ఇది ప్రశ్న. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3లో ఎవరంటే ఇష్టం మీకు? ఒకవేళ ఈరోజు మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించండి. 3 పిల్లల్లో ఎవరంటే ఇష్టం? సహజంగా పెద్దోడు అని చెప్పి పెద్దోడిని బాగా చూసుకుంటారు, లేదా చిన్నోడు అని చెప్పి వాడిని గారాబంగా పెంచుతారు. ఎటు కాకుండా పోయేది మధ్యలోనే కదా. ఒకవేళ ఈరోజు మీరు మధ్యలో, అంటే పెద్ద కాదు చిన్న కాదు, సాధారణంగా మైపోడు అని చెప్పి అంటారు. ఒకవేళ నువ్వు మధ్యన పుట్టినటువంటి కూతురు కొడుకు అయితే పాపం వాళ్ళకి తెలుసు ఈ కష్టం ఏమిటో. అవునన్నా, నిజమేనన్నా. పెద్దోడు వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చిన్నోడు అని చెప్పి వీడికేమో, లేక చిన్నదని చెప్పి దానికేమో ఎక్కువ గారాభం. ఎటు కాకుండా పోయింది నేనేనన్నా, మధ్యస్థంగా అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటంటే, కన్న తండ్రికి తల్లికి ఏమిటో రిజర్వేషన్స్. అంతెందుకండి, బైబిల్లో మనకు తెలుసు కదా, యాకోబునేమో తల్లి ప్రేమించింది, ఏశావునేమో తండ్రి ప్రేమించాడు. ఒకే ఇంట్లో 2 పార్టీలు, ఒకటి మదర్ పార్టీ, ఒకటేమో ఫాదర్ పార్టీ. ఒకవేళ నీ కుటుంబంలో ఇలాంటి పార్టీలు ఏమైనా ఉన్నాయేమో. అంటే నేను ఎందుకు చెప్తుంది ఇదంతా అంటే, సాధారణంగా పేరెంట్స్ అయినప్పటికీ కూడా ఎందుకో పార్టీలు పెట్టేస్తూ ఉంటారు ఇంట్లో. కానీ నేను ప్రకటిస్తున్న పరమ తండ్రికి ఒకే ఒక పార్టీ అండి. ఎడో తెలుసా? నువ్వే ఆయన పార్టీ. ఆయన ఆలోచనన్నీ నీ మీదే, ఆయన తలంపులన్నీ నేను చెడిపోయాను కదా బ్రదర్. చెడిపోయినా సరే ఆయన మనసు అంతా నీ మీదే ఉంది. ఎలా చెప్పగలరు? ఆ తల్లిని పాస్టర్ గారు అంటున్నారు, అమ్మా 5 పిల్లల్లో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు? అప్పుడు ఆ తల్లి చెప్పిందని తెలుసా అండి, ఈ 5 పిల్లల్లో ఏ కుమారుడైనా ఆరోగ్యం బాగోక జ్వరంతో ఒకవేళ మూలుగుతూ ఉన్నట్లయితే నేను వాడితోనే ఉంటాను, వాడిని నా ఒళ్ళో పెట్టుకుంటాను, ఎప్పటికప్పుడు చల్లని గుడ్డ తీసుకొని వాడి నొసటిన నేను అద్దుతూ ఉంటాను, వాడి శరీరాన్ని అద్దుతూ ఉంటాను. నా ఇంట్లో ఏ కొడుకైతే బలహీనంగా ఉంటాడో, ఏ కొడుకైతే అనారోగ్యంతో ఉంటాడో, నా మనసంతా వాడి మీదే ఉంటుంది. నా హృదయం అంతా వాడి కోసం తప్పిస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న నలుగురి మీద ఉండడం కంటే ఆరోగ్యం పాడు చేసుకున్న పాడైన కొడుకు మీదే నా మనస్సు ఉంటుంది. ఏ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానో తెలుసా? దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన రెక్కల చోటును దాక్కున్నటువంటి వారి మీద కంటే దేవుని మాటకు విలువివ్వకుండా నీ యొక్క మూర్ఖపు ఆలోచనలను బట్టి, తప్పుడు తిరుగులను బట్టి
నష్టాన్ని, కష్టాన్ని, రోగాన్ని కొని తెచ్చుకున్నటువంటి కొడుకువైన నీ మీదే ఆ తండ్రి మనసంతా. నీ మీదే. నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా మనసంతా నీ మీదే ఉందయ్యా. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.